పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల తోడ్పాటు చాలా సంతోషంగా ఉందని స్థానిక రావిసాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని భారతి అన్నారు. పట్టణ కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1977-78 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు సింగిల్ పేస్ కరెంటు మార్పు చేయించడంతో పాటు మంగళవారం పాఠశాల ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన దంత వైద్యులు డాక్టర్ నారాయణం అనిల్ కుమార్, డాక్టర్ రమ్య స్రవంతిలు మంచినీటి సదుపాయానికి ప్రారంభోత్సవం చేశారు. విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు చేశారు. పూర్వ విద్యార్థి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కొత్తమాసు కుమార్ మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు సేవ చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా చెప్పారు. 1977-78 బ్యాచ్ అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. అడప సంపత్రాయుడు మాట్లాడుతూ తమ మిత్ర బృందం సహకారంతో పాఠశాల శతవార్షిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. కేర్ దంత వైద్యశాల 11వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ అనిల్, రమ్య స్రవంతికి శుభాకాంక్షలు తెలియజేశారు. 1973-74 బ్యాచ్ విద్యార్థి నారాయణం వేణుగోపాల్ మాట్లాడుతూ తమ తండ్రి ఇక్కడే టీచర్గా పనిచేశారని, తాను కూడా ఇక్కడే చదువుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు తన కుమారుడు ఇదే పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో 1977-78 బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా స్కూల్లోనూ కుమార్ గారు, అలాగే 77-78 బ్యాచ్ వాళ్ళు మా స్కూల్కి చేసిన సేవలు చాలా గుర్తుండిపోయే సేవలండి. మొదటిసారిగా మా స్కూల్కి వచ్చినప్పుడు సార్ పిల్లలకు ప్లేట్లు ఇవ్వడానికి వచ్చారనమాట. దగ్గరగా 300 ప్లేట్స్ పిల్లలకు డొనేట్ చేశారు. ఆ రోజే అందరూ కూడా ఇంకా మీ స్కూల్కి ఇంకా ఏమేం కావాలని, మీ స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పమని చెప్పేసి అడిగారు. మేము ఈ డ్రింకింగ్ వాటర్ గురించి చెప్పాం. మా గవర్నమెంట్ వాళ్ళు దగ్గరగా 4-5 ఇయర్స్ బ్యాక్ ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారు. కానీ అది సింగిల్ ఫేస్ అవ్వటం మూలాన కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేసి అది కొంచెం మూలన పడింది. సార్ వెంటనే ఆ ప్రాజెక్టును చేపట్టేసి మంచి మెటీరియల్ యూజ్ చేసి 3 ఫేస్ కన్వర్ట్ చేయించేసి దాన్ని రన్నింగ్లో తీసుకొచ్చారండి. దీని మూలంగా మా పాఠశాలలో విద్యార్థులకి దాహార్తిని తీర్చిన వాళ్ళు అయ్యారండి. ఇది మాకు నిజంగా చాలా సంతోషించదగిన విషయము. అలాగే మా స్కూల్లో డెంటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. మరి పిల్లలకి దంతాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం చేపట్టడం అంటే అదేమి చిన్న విషయం కాదనమాట. మరి సార్ ఇలాగే 77-78 బ్యాచ్ వాళ్ళు మా స్కూల్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మా స్కూల్కి ఎప్పుడూ కూడా ఇలాగే వచ్చేసి మా చిన్నారులను ఆశీర్వదించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. సార్, మీకు మా పాఠశాల యాజమాన్యము, విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఈరోజు చాలా శుభదినం. మేము చదువుకున్న గవర్నమెంట్ స్కూలు, బాయ్స్ హై స్కూల్లో మొన్న హెచ్ఎం గారు ప్లేట్లు అడిగితే ఒక 300 నేను మా తరపున, అంటే మా నాన్న తులసిదాస్ గారు, మా మదర్ శివలీల గారి తరపున 300 ప్లేట్లు పంచాం. ఆ రోజు మా స్కూల్ గ్రూప్ అందరినీ పిలిచాను. వాళ్ళు వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి చేద్దామని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ అభిప్రాయంలో ఇక్కడ వాటరు కొద్దిగా గవర్నమెంట్ ఇచ్చింది, కానీ దానికి సోలారు కనెక్షన్ ఉంది, అది ట్రిప్ అవుతుందని, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉందని హెచ్ఎం గారు చెప్పబట్టి మేము దాన్ని తీసుకొని అందరి సహకారంతో 3 ఫేస్కి మార్చి దాన్ని ఈ రోజున ఆన్ చేసాము. అది కూడా డాక్టర్ గారు డెంటల్ క్యాంప్ పెడతానన్నారు. ఇక్కడ చదువుకున్నారు ఆయన 3వ తరం అనిల్ కుమార్ గారు అండ్ స్రవంతి గారు, వాళ్ళ చేత ఓపెన్ చేయించుకున్నాం. ఇక్కడ క్లీనింగ్ కూడా చేసాం. ప్లస్ ఇక్కడ అందరూ అంటే 77-78 బ్యాచ్ ఈరోజు మ్యాక్సిమం అందరూ పాల్గొన్నారు. వాళ్ళ అందరి సహకారంతో ఈ కార్యక్రమం అంతా నిర్వర్తించాం. కరెంటు మీటరు, దాని వైరింగు, 3 ఫేసు, దీనికి కూడా అన్నిటికి కలిపి ఎంత ఖర్చు అయినా అందరూ కలిసే దీన్ని సహకరించాము. కాబట్టి దీ సహకరించిన అందరి మిత్రులకి నా తరపున ధన్యవాదాలు చెప్తున్నా. అట్లాగే హెచ్ఎం గారు కూడా చాలా సహకరించారు. అలాగే ఈ రోజున వాటర్ ఆన్ చేస్తే చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. దానికి ధన్యవాదాలు చెప్తున్నా హెచ్ఎం గారికి. ఓరల్ హెల్త్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. 1977లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ 40 ఇయర్స్ తర్వాత కూడా ఈ స్కూల్తో అసోసియేట్ అయ్యింది. స్కూల్లో ఇవాళ ఆర్గో ప్లాంట్ ఒకటి రెనోవేట్ చేసి మమ్మల్ని డెంటల్ క్యాంప్ కోసం అడగడం జరిగింది. దాంట్లో సందర్భంగా ఇవాళ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ డెంటల్ చెకప్ అండ్ కన్సల్టేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. హాస్పిటల్ది కూడా ఇవాళ 11th యానివర్సరీ కావడం, ఆ క్యాంప్ని ఇవాళ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో అరేంజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే స్కూల్లో మా తాతగారు 30 ఇయర్స్ తెలుగు టీచర్గా వర్క్ చేశారు. అండ్ మా బాబాయ్ వాళ్ళు ఇందులో చదువుకోవడం, మేము అదే స్కూల్లో ఇవాళ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.